హాయ్ ఫ్రెండ్స్, హెచ్యుఎల్ ఛానల్కి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే చిట్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అంటే మనం చిట్స్ ఎలాగైతే చాలామంది 5 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఎలాగైతే కట్టుకుంటారో దాన్ని ఆల్టర్నేటివ్గా మనం మ్యూచువల్ ఫండ్స్ని కూడా వాడుకోవచ్చు అనమాట. సో దాన్ని ఎలాగ వాడుకోవచ్చు అనేది ఈరోజు మన టాపిక్ అనమాట. సో చాలా మంది ఏంటంటే 5 lakhs సిట్స్ చేస్తారు, 10 lakhs సిట్స్ చేస్తారు, 20 lakhs సిట్స్ కూడా వేసి ఉందన్నమాట చాలా మంది. సో మనం ఏంటంటే చాలా లో కేటగిరీ అంటే తక్కువలో మనం వేసుకుంటున్నాం. టార్గెట్ ఏంటంటే 5 lakhs సిట్స్ అనుకున్నాం. దీన్ని 5 lakhs సిట్స్ కి మనం ప్లాన్ చేసాం అనమాట. సో 5 lakhs సిట్స్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే 5,000 కట్టే వాళ్ళు ఉంటారు, తర్వాత 10,000 కట్టే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో మనం ఇక్కడ ఏంటంటే తక్కువ అమౌంట్ తోని మనం 5 lakhs సిట్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఆ చిట్స్ కి ఆల్టర్నేట్ గా మనం మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా బెటర్ ఆప్షన్ అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. సో చిట్స్ లోకి వచ్చేసరికి ఎవ్రీ మంత్ 5,000 కొట్టేసరికి ఏంటంటే మనం ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడు మనం ఆ టైంకి 5 year టైం పీరియడ్ పెట్టుకుంటే ఆ 5 years లో మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే మనం వాడుకుంటాం. బట్ చిట్స్ లో వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి అట్లీస్ట్ ఒక 2 lakhs 3 lakhs అవసరం వచ్చింది అనుకో, మనం ఏం చేస్తామంటే 5 lakhs సిట్స్ ఇమీడియట్ గా మనం తక్కువగా పాడుకుంటాం అనమాట. అంటే ఏంటి అంటే నాకు అవసరం ఉన్నా లేకపోయినా కదంటే మనకి అందులో 2 lakhs 3 lakhs అవసరం, బట్ 5 lakhs కూడా మనకి అందులో ఇంకో 2 lakhs మనకి లాభం వచ్చినా లేదా ఆపాలనుకున్నా ఆటోమేటిక్ ఏంటంటే ఇమీడియట్ గా వాడేసుకుంటాం అనమాట. అంటే అది అవసరం ఉన్నా లేకపోతే దాన్ని వాడుకుంటాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి చిట్స్ లోకి మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చేసరికి అలా ఉండదు అనమాట. దాన్ని ఏ విధంగా వాడతారో ఒకసారి చూడండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 5,000 ఎవ్రీ మంత్ మనం చిట్స్ ఎలాగైతే కట్టుకుంటున్నాం. టైం పీరియడ్ 5 years. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మనం మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా 12 to 15% మనం యావరేజ్గా వేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఎగ్జాక్ట్గా టాప్ అప్ అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 500 చొప్పున పెంచుకుంటూ వెళ్తే మనకి ఎస్టిమేషన్ ఫ్యూచర్ వాల్యూ 5,11,947 వరకు వస్తుంది అనమాట. అంటే మనం ఎగ్జాక్ట్గా 5 years చాలా మంది చిట్స్ కట్టి పాడకుండా ఆపేస్తారు చాలా మంది. సో పాడకుండా ఆపేస్తే వాళ్ళకి దాని తాలూకా ఒకవేళ దగ్గర రికగ్నైజ్డ్ సీట్స్ అయితే దానికి జిఎస్టీ పడుతుంది. సో ఆటోమేటిక్గా దాన్ని కూడా అమౌంట్ తీసుకుంటారు. కొన్ని ఇంట్ల దగ్గర వాటి దగ్గర అయితే ఆ చిట్స్ అమౌంట్ ఎంతైతే ఉందో లాస్ట్లో మనకి వచ్చేస్తుంది. బట్ అంత అమౌంట్ రాదనమాట. సో తక్కువలో ఉంటుంది, ఎందుకంటే లాభాలన్నీ కలుపుకొని వీళ్ళు తక్కువ కడతారు కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత అవుతుంది, 3,60,000 అనమాట. అంటే ఇక్కడ మీకు ఎస్టిమేషన్ వాల్యూ ఆల్మోస్ట్ మీకు 5 years వరకు మీరు ఉంటే 5 lakhs వరకు మీకు వర్కౌట్ అయిపోతుంది. బట్ మన ఇన్వెస్ట్మెంట్ చేసింది 3,60,000 అనమాట. బట్ మరి దానికి దీనికి తేడా ఏంటుందా అంటే దీంట్లో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారో మీకు ఎంత కావాలంటే అంతే వాడతారు దీంట్లోనే. బట్ మనం మొత్తం ఓవరాల్గా వాడమన్నమాట. బట్ అక్కడ చిట్స్కి వచ్చేసరికి ఏటవుతుంది, ఆల్మోస్ట్ మీరు ఎంతైతే అవసరమో అంత వాడడానికి అవకాశం లేదు, మొత్తం తీసేయాలి దానికి. ఇంకొకటి ఎవరైనా చిట్స్ అనేవాళ్ళు ఎవరైనా ఇమీడియట్గా వాళ్ళు ఎత్తేసారనుకోండి మన అమౌంట్ అనేది ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయినట్టు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇందులో మీకు లాక్ ఇన్ పీరియడ్ అంటూ ఉండదు. మీరు డే 1 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళి అప్రాక్సిమేట్గా ఒక 3 years లేదా 2 years అయిన తర్వాత కూడా మాకు 10,000 కావాలి లేదా 20,000 కావాలనుకున్నా కూడా ఇమీడియట్గా దీన్ని వాడుకోవచ్చు అనమాట. అంటే ఇది ఒక చిట్స్, ఇది నేను ఒక చిట్స్ అనే కేటగిరీలో పేసాను అనే మైండ్ సెట్లో మనం పెట్టుకోగలిగితే దాని నుంచి మనం ఏంటంటే ఒక జస్ట్ 5 years మాత్రం టైం పీరియడ్ పెడతాం. ఆ 5 years లో మనకి ఎంత కావాలంటే అంత వాడుకుంటూ ఉంటాం. మళ్ళీ ఇమీడియట్గా చిట్స్ లాగా 5,000 మనం ఇష్యూ వేసుకుంటూ ఉంటాం అనమాట. సో చాలా మందికి చిట్స్ అనేది ఎక్కువగా అలవాటు ఉంటుంది కదా. సో ఆ అలవాటుని మనం ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ మనం ఇలా వాడుకోగలిగితే డెఫినెట్గా మనకి ఏంటంటే ఇది ఒక చిట్స్ లాగా వాడుకున్నట్టుగా మనకి ఇంకోటి ఏంటంటే రికగ్నైజ్ అంటే సెబీ రెగ్యులేషన్ యాక్ట్స్ కింద మనకి ఇవన్నీ వస్తాయి అనమాట. అంటే మన సెబీలోని ఏవైతే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండర్లోని స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎలాగైతే ఉంటాయో దీన్ని మనం ఏంటంటే చిట్స్ని ఈ విధంగా మన మ్యూచువల్ ఫండ్స్లో మనం వాడుకుంటే మనకి హ్యాపీగా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది, సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఇలా వాడుకోవచ్చు. సో మీలో ఎవరికైనా మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి చేయాలనుకుంటే దీన్ని మన చిట్స్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని మాకు కావాలి అని మీకు ఎవరికైనా అనిపిస్తే అదేవిధంగా దీంట్లో మనం రిటైర్మెంట్ ప్లానింగ్ చేయొచ్చు, చైల్డ్ ఎడ్యుకేషన్ చేయొచ్చు, చైల్డ్ మ్యారేజ్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనం దీంట్లో ప్లాన్ చేయొచ్చు అనమాట. సో ఈ కింద స్క్రోలింగ్ నెంబర్కి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మ్యూచువల్ ఫండ్స్ ఎటువంటి కామెంట్ చేయాలన్నా కూడా డెఫినెట్గా నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్గా మీకు కాల్ చేస్తాను డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ.